మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఉదయం 11:30కు ఈ భేటీ జరగనుంది. లోక్సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణపై ఆర్డినెన్స్ తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఉదయం 11:30కు ఈ భేటీ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లో 11:30కి ప్రధానమంత్రి నివాసంలో కాబోతుంది. లోక్సభ వేదికగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విఫలమైనటువంటి అంశాలను ప్రధానంగా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అలాగే ఆర్టికల్ 368 ప్రకారం ఈ సవరణలో తీసుకొని మరొకసారి పునఃప్రవేశం చేసే దిశగా చర్చలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భవిష్యత్తులో బిల్లు పాస్ చేయడానికి 2/3 మెజారిటీ విషయం పైన రాజకీయ మద్దతు సమీకరణ అంశాలు కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వీగిపోవడానికి గల సమీక్షను ఈ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం కనపడుతున్నాయి. మరోవైపు మధ్యప్రాచ్యంలో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు, వాటిలో జరుగుతున్నటువంటి మార్పులు, ప్రస్తుతం హర్మోజ్ జలసంధి దగ్గర ఇరాన్ రాకపోకలకు నౌకలకన్నిటికీ కూడా అనుమతి ఇవ్వడం, ఈ విషయాన్ని అమెరికా స్వాగతించడం, ఈ అంశాలపైన ప్రధానంగా క్రూడ్ ఆయిల్ కి సంబంధించి అలాగే గ్యాస్ కి సంబంధించినటువంటి అందుబాటులో ఉన్నటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇప్పటికే భారతదేశం 85% వరకు క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతుంది. దీని కారణంగా ప్రస్తుతం ధరలపై ప్రభావితం దేశవ్యాప్తంగా ఉండకుండా అన్ని రాష్ట్రాల సమతుల్యంతో ముందుకెళ్లే దిశగా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ విషయం పైన ఇకపై ఈ హర్మోజ్ జలసంధి లాగా వచ్చేటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఉన్నటువంటి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ని పెంచుకునే దిశగా కేంద్రం కసరత్తు అంశాలపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశాలు కనపడతాయి. అలాగే రైల్వేలు, అలాగే మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి ప్రధానంగా ఫర్టిలైజర్ సబ్సిడీ, ఖరీఫ్ 2026కి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ సబ్సిడీ పైన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశంలో ఎరువుల సబ్సిడీ పునరుద్ధరణ విషయం పైన, ఆహార భద్రతా పథకాలపైన ప్రధానంగా కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే కేబినెట్ ఎక్స్పాన్షన్ పైన స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అయితే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బీహార్ నుంచి బయటికి రావడం, రాజ్యసభ ఎంపీగా ఆయన రావడం, ఈ స్పెక్యులేషన్స్ ఎక్స్పాన్షన్ పైన కూడా సమాలోచనలు ఉంటాయనే దానిపైన ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత ఒక స్పష్టత తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ సురేష్.